తెలుగుదేశం నుంచి వచ్చినా కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నేను ఇచ్చాను, అతను తెలుగుదేశాన్ని ఏదన్నా అన్నా కూడా అతను కంట్రోల్ చేస్తాడు అన్నటువంటిదే కదా ఇచ్చింది. అది దాని వెనకాల రాజకీయమే ఉందిగా. బీసీ ప్లస్ టీడీపీ వాళ్ళకి కూడా నేను గౌరవిస్తున్నానని చెప్పడం. అంటే ఇక్కడ కూటమి సర్కార్గా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున అయ్యన్న పాత్రుడికి ఇచ్చారు కాబట్టి ఉపసభాపతి ఏ జనసేనకో ఇవ్వచ్చు, కానీ వాంటెడ్లీ ఈయనకే ఇవ్వడం, ఓకే ఆయనకి ఇవ్వడానికి నేను తప్పు పట్టట్లేదు, కానీ అక్కడ ఏ రాజకీయం జగన్నే ఖచ్చితంగా ఇద్దరిని అయ్యన్న పాత్రుడు రఘురామకృష్ణరాజు ఇద్దరి ఎంపికలో కూడా యాంటీ జగనే ఉంటాయి. అయ్యన్న పాత్రుడు అంటే మొదటి నుంచి టీడీపీలో ఉన్న వ్యక్తి, ఈయన కొత్తగా వచ్చింది, ఆయన విభేదం కదా. అవును అవును. ఇప్పుడు నేను అనేది అసలు ఆ కౌంటే లేదు. తమ్మినేని సీతారాం బయట నుంచి వచ్చిన వాడికి ఇచ్చినప్పుడు రఘురామకృష్ణరాజుకి ఇవ్వడంలో తప్పే ఉంది? అదేలే ప్రాక్టికల్ గా పార్టీ తరఫునే గెలిచారు కదా, ప్రాబ్లం ఏముంది? సమస్యల్లో ఏంటంటే దాన్ని లీడ్ ఎంతవరకు వెళ్తుంది అనేది, ఆ లీడ్ సహజంగా చర్చకు వస్తుంది అనమాట. అంటే ఆయన క్యాపబిలిటీ, ఆయన హోదా చూసే ఇచ్చారు తప్ప అందులో రాజకీయం ఏం లేదు. జగన్ దెబ్బ కొట్టడానికి మీరు వదులుకున్న వ్యక్తిని మేము ఈ హోదా ఇచ్చామని చూపించడానికి ఆ రాజకీయం ఏం లేదా? అట్లాగైతే నాకేమనిపించట్లేదు అందులో. అంటే బేసిక్ గా అతన్ని క్రిటిసైజ్ చేయడమే, అంటే వీళ్ళకి గౌరవం ఇవ్వటం ప్లస్ జగన్ శత్రువుల్ని నేను తీసుకొచ్చి కూర్చోబెట్టామనేటటువంటి ఫీలింగ్. అదే అంటున్నాను. అవును, అది అయితే దానికోసమే నేను అనుకోను. వెంకటరాజుకి ఆ క్యాపబిలిటీ ఉంది. ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ చూశారు, అయ్యన్న పాత్రుడు బీసీ, ఇటు ఓసీ, పైన బీసీకి ఇచ్చినప్పుడు కింద ఓసీకి ఇచ్చారు. అందులో రాజులకి పదవులు లేవు పెద్దగా, కాబట్టి రాజులు కమ్యూనిటీ నుంచి ఇచ్చినట్టు కూడా ఉంది కదా. విష్ణుకుమార్ గారికి, విష్ణుకుమార్ రాజు బీజేపీ ఫ్లోర్ లీడర్ కదా, బీజేపీ నుంచి, బీజేపీ కదా, ఇంట్లో కాదు కదా. రాజుల గురించి రాజులకి